ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు అని మాత్రమే నమ్మండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడు అని మీరు నమ్మితే ఖచ్చితంగా ప్రభు యొక్క ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించబడతాయి. దేవుని వాగ్దానాన్ని మీ హృదయంలో దాచుకుంటారా? శ్రద్ధగా వినండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. మిమ్మును అనాథులనుగా విడువను అని మాట్లాడుతున్నాడు. ప్రభువారు తన యందు విశ్వాసం ఉంచిన వారితో, లేదా తనను వెంబడించే వారితో, లేదా తనను నమ్ముకున్న వారితో అంటున్న మాట ఏమంటున్నారనంటే, నేను మిమ్మును అనాథులనుగా విడువను అంటున్నారు. ఈరోజు వాక్యం వింటున్న పిల్లలారా, మీరు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కదూ, మీరు ప్రభువుని సేవిస్తూ ఉన్నవాళ్ళు కదూ, మరి ప్రాముఖ్యంగా చెప్పాలనంటే ప్రభువుని ప్రేమించేవాళ్ళు కాదు మీరు. ఈ పరిస్థితులలో కొన్ని ఇబ్బందులను, కొన్ని సమస్యలను మీరు ఎదుర్కొంటున్నప్పుడు మీరు అనుకుంటారు, ఏమిటో ఈ కష్టాలు, ప్రభు ఎందుకనో మన మీద తన కృపను ఇంకా అనుగ్రహించలేదు, ప్రభు ఎప్పుడు ఆదరిస్తాడో అని మీరు అనుకుంటున్నారా? ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను అంటున్నాడు. అవును ప్రియులారా, ఆయన మిమ్మల్ని అనాథలనుగా విడువడంట. మరి ఏం చేస్తాడు? ఆయన చెప్తున్న మాట, మీ వద్దకు వత్తును అన్నాడు. ఆ రోజున ఆయన వెంబడించే అపోస్తలులతో ఏ మాట అయితే అన్నాడో అదే మాట ఈరోజు నీకు కూడా వర్తిస్తుంది. ఎందుకని అంటారా? ప్రభు ఏంటనంటే, తనను నమ్ముకున్న వాళ్ళకి ఆయన కళ్ళకు కనపడగడు, ఆయన కన్నులకు కనపడడు అనుకున్నప్పుడు వాళ్ళంతా భయంతో ఉన్నారు. ఆ భయంతో ఉన్నప్పుడు అంటున్నాడు ఈ మాట, నేను మిమ్మల్ని అనాథలనుగా విడువను అని. ఈరోజు వాక్యాన్ని వినే మీతో కూడా అదే మాట అంటున్నాడు. ఈరోజు వాక్యాన్ని వినే మీతో కూడా ప్రభు అదే అంటున్నారు, మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టడో. ఆనాడు అపోస్తలులను ఎంతైతే గొప్పగా గనులుగా చేశాడో ఈరోజు మిమ్మల్ని కూడా అంతే గొప్పగా గనులుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చాడు. డబ్బు పెట్టి కొనలేని గొప్ప శక్తి పరిశుద్ధాత్ముడు. ఈ లోకంలో నరమాత్రుడు అనేవాడు, వాడు ఎంతటి వాడైనా యేసు ప్రభు యొక్క ఆత్మను సంపాదించలేడు. డబ్బుతో, ఆస్తితో, వెండితో, బంగారంతో, భూములతో, పదవులతో యేసు ప్రభు యొక్క ఆత్మను సంపాదించలేడు నరుడు. ఎందుకనంటే మానవ సిరి సంపదలకు మించిన వాడు పరిశుద్ధాత్మదేవుడు. మరి ఆ దేవుడిని ఎలా పొందుకుంటారనంటే, యేసయ్యను నమ్ముకుంటే చాలు, యేసయ్య ఆ పరిశుద్ధాత్ముడిని ఓరకనే అనుగ్రహిస్తాడు. ఆయన పరిశుద్ధాత్ముడు ఉంటే అప్పు ఉండదు, జబ్బు ఉండదు, అవమానం ఉండదు, నింద ఉండదు, ఏదున్నా కంప్లీట్ తొలగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ కట్టి కృప దయచేయును గాక. పరిశుద్ధాత్ముడు మీకు తోడుగా ఉండును గాక. పరాక్రమశాలి అయినటువంటి దేవుని కార్యములు మీ జీవితంలో జరుగును గాక. మరి కన్నులు మూస్తే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. సర్వశక్తి గల మీ నామములో ఇదిగో ప్రభా, మీ యందు విశ్వాసం ఉంచిన వారిని అనాథలుగా విడిచిపెట్టనని మాటిచ్చిన దేవుడు, ఆశీర్వదిస్తానని మాటిచ్చిన దేవుడు, నీ బిడ్డలను ఆశీర్వదించి దీవించమని యేసు నామమున పరిశుద్ధాత్మ శక్తితో నింపమని వేడుకుంటున్నాను. తద్వారా దయ్యాలు ఈ గృహాలను విడిచిపోవును గాక, రోగములు ఈ శరీరములను విడిచిపోవును గాక, అశాంతి ఈ కుటుంబాన్ని విడిచిపోవును గాక. ఈ బిడ్డలను మీ పరిశుద్ధాత్మదేవ, ఈ బిడ్డలను పరిశుద్ధాత్మదేవా మీ శక్తితో నడిపించమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. షాలోమ్. ఈ రోజు నుండి పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉండి మీ అక్కరలన్నీ తీర్చి మిమ్మల్ని గొప్ప కార్యాలతో తృప్తిపరచును గాక. ఆమెన్. ఈ సహోదరి పేరు లక్ష్మి గారు నవాబ్పేట నుంచి రావడం జరిగింది. 10 ఏళ్ల క్రితం ఈమెని ఆటో గుద్దినప్పుడు నడుముకి బలమైన దెబ్బ తగిలిందట. అయితే అది ఈ మధ్య కాలంలో బయటేసి ఇక ఆ నొప్పి తట్టుకోలేక ఈమె మంచానికి పరిమితమయ్యారు. ఒంటికి స్నానం కూడా లేకుండా అలా చేయలేని పరిస్థితుల్లో మంచానికి అతుక్కుపోయినటువంటి దీన పరిస్థితిలో వీరున్నారు. అయితే టీవీలో ప్రకటన చూసి, జరుగుతున్న అద్భుత కార్యాలను చూసి ఈ సహోదరి నెల్లూరులో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనాలని చెప్పి ఆశించి ఎంతో ఆసక్తితో అతి కష్టం మీద ఈ యొక్క నెల్లూరులో ఆరాధనలో పాల్గొంటూ వస్తున్నారు. ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని ఉన్నారు. ఇంకా తనకున్నటువంటి అనారోగ్యం అంతా తీసివేయబడాలి, ఆ వెన్ను యొక్క పరిస్థితి అంతా బాగవ్వాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. నెల నెల దైవజనుల చేత తైలములతో అభిషేకించబడుటతో పాటు ప్రార్థించి ఇచ్చిన అంజూర పండు తిని వెళ్ళడం జరుగుతూ ఉంది.
బాగైతే సాక్ష్యం చెప్పుకోవడానికి తీర్మానం చేసుకోవడం జరిగింది. ఒక టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసుకుని ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకుంటే ఈమె యొక్క పరిస్థితి అంతా కూడా బాగైపోయి నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది వెన్నుకు సంబంధించి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. లేచి పని చేసుకోగలుగుతున్నారు, దేవుడిచ్చినటువంటి ఆరోగ్యంతో సంతోషిస్తున్నారు, నొప్పి లేదు, బాధ లేదు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచెర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. ముఖ్య గమనిక: ఆదోనిలో 16వ తేదీ జరగవలసిన అంజూర పండుగ 20వ తేదీ మార్చటం అయినది. ఆదోనిలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. మార్పును గమనించగలరు. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. భీమవరంలో జూలై నెల 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీసు దగ్గర, భీమవరం. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్. సహోదరి గారి పేరు మరియమ్మ గారు. వీరు మార్చల్ నుంచి రావడం జరిగింది. వీరి యొక్క కుమార్తెకు ఫీవర్ ఉండేదంటండి. హాస్పిటల్కి తీసుకువెళ్లారట. వైద్యులు పరీక్షలు చేసి బ్లడ్ పరీక్ష చేశారట. రక్తము 2% పడిపోయిందంట. వైద్యులు వెంటనే ఈ బ్లడ్ రిపోర్ట్స్ చూసి, అమ్మా ఈ అమ్మాయికి 2% బ్లడ్ ఉంది, ఈ అమ్మాయిని ఇక్కడ కాదు పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళండి గుంటూరు అని చెప్పారట. వెంటనే గుంటూరు తీసుకువెళ్ళడం జరిగిందంట. అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు కూడా ఆ వైద్యులు చెప్పారట, సీరియస్ అమ్మా, మేమైతే చెప్పలేం, ప్రయత్నిస్తామని చెప్పారట. ఈ మార్చిలో జరుగుతున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేక అంజర పండుగకు వచ్చేదట. అయితే తీర్మానం చేసుకుందట, ప్రభువా నా కుమార్తెకైతే ఇలాగ బలహీనత ఉంది, నా కుమార్తె కనుక తగ్గిపోయి అంతా కూడా నార్మల్ స్థితికి వస్తే సాక్ష్యం చెప్పుకుంటానని తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళినటువంటి ప్రార్థన తైలము, ద్రాక్షరసము ప్రతిరోజు వీరి యొక్క కుమార్తెకు త్రాపుతూ ఉండేదటండి. అలాగా త్రాపగా
నా కుమార్తెకు 2% ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా ఇప్పుడు పెరిగిందయ్యా, నా కుమార్తెకు జ్వరం అనేది తగ్గిపోయింది, నా కుమార్తె స్వస్థపడింది. ఈ పండుగకు రాగానే సహోదరి గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్దడోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్డు, పెద్దడోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు.